పింక్ పార్టీ కఠిన నిర్ణయాలకు రెడీ అవుతోందా? 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు మార్చకుండా భంగపడ్డ గులాబీ అధిష్టానం ఇప్పుడు మేల్కొందా? వచ్చే ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని భావిస్తోందా? జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఫార్ములా అమలు చేయనుందా? పార్టీలో జెండా మోసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోందా? ఇంతకీ గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత 10 సంవత్సరాల కాలంలో పక్కన పెట్టారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో పార్టీకి అండదండగా ఉన్న కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను కూడా విస్మరించారన్న వాదన బలంగా వినిపించింది. ఫలితంగా గత ఎన్నికల సమయంలో ఈ వాదన బలంగా పనిచేసింది. ఇప్పుడు కూడా అదే అసంతృప్తి పార్టీ నాయకుల కార్యకర్తల్లో కనిపిస్తోంది. దీనిని ఎంత మేరకు తగ్గించుకుంటే అంత మంచిదన్న ధోరణి బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయి నాయకులకు, ముఖ్యంగా జిల్లా స్థాయి నాయకులకు, రాష్ట్ర స్థాయిలో మండల స్థాయి నాయకులకు జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చే దిశగా పార్టీ ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ నేతల విషయంలో కఠినంగా ఉండాలని డిసైడ్ అయింది. ఇప్పటి నుండి నేతలకు పదవుల విషయంలో, టికెట్ల కేటాయింపుల విషయంలో పనితీరును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం, వరంగల్లో జరగనున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గులాబీ పార్టీ కొత్త ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉంది. దీంతో క్యాడర్లోనూ భరోసా వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా జరిగిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ కమిటీలను రద్దు చేశారు. రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన కమిటీలను రద్దు చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయనుంది. దీంతో పార్టీలో నేతలకు పదవులు, టికెట్లు రావాలంటే సభ్యత్వ నమోదు ప్రోగ్రాంలో యాక్టివ్గా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసైడ్ అయినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తొలుత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధిష్టానం ఇచ్చిన టార్గెట్ను రీచ్ అయిన వారికి పార్టీ పదవులు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలంటే త్వరలోనే జరగబోయే జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇచ్చే విధంగా ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ డిమాండ్ గట్టిగా వినిపించింది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన చోట మాత్రం గులాబీ పార్టీ గెలిచింది. ఇక గత ఎన్నికల్లో టికెట్లు మార్చుకోపోవడం ఓటమికి కారణమనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గులాబీ పార్టీలో 27 మంది ఎమ్మెల్యేలున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలవగా తర్వాత 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. కొందరైతే ఆ పార్టీ ఆఫీసుల్లో దర్శనమిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరణించగా ఉప ఎన్నికల్లో 2 స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో గులాబీ పార్టీకి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల వరకు యాక్టివ్గా ఉంటేనే వారికి టికెట్లు ఇవ్వాలని, నియోజకవర్గంలో యాక్టివ్గా లేని సిట్టింగ్లకు సైతం టికెట్లు ఇవ్వకూడదంటూ కూడా గులాబీ అధిష్టానం డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పార్టీ ప్రక్షాళనలో భాగంగానే గులాబీ అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయింది. మొత్తానికి పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు ఆది నుంచి పార్టీలో జెండా మోసిన వారిని, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్ హయాంలో ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఉన్న గుర్తింపు పార్టీలో ఉన్న వారికి లేకుండా పోయిందని అన్న వాదన బలంగా వినిపించింది. జెండా మోసి ఉద్యమ సమయంలో నిరసన వ్యక్తం చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టారన్న చర్చ కూడా నడిచింది. ఇది తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇక
ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనేది పార్టీ తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మండల, జిల్లా స్థాయిలో నాయకత్వ మార్పు దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలో తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు నేతల పనితీరు ఆధారంగా టికెట్లు ఇస్తామని గులాబీ పార్టీ అధిష్టానం చెబుతోంది. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.